హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడ నుండి జస్ట్ అలా కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు అలా ముందుకు వెళ్తే మనకి మామా కిచెన్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చరికి తాడేపల్లిలో ఉంటుంది. దీని పూర్తి అడ్రస్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి పూర్తి అడ్రస్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల స్టార్టర్స్, భోజనాలు, బిర్యానీ మొత్తం దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ పెళ్లితర భోజనం అయితే 100 రూపాయలకే వీళ్ళు అరిటాకు భోజనాన్ని అందిస్తున్నారు అనమాట. సో ఆ భోజనాన్ని మనం ఇప్పుడు ఆస్వాదించబోతున్నాం. ఈ వెజిటేరియన్ భోజనంతో పాటు అనేక రకాల భోజనాలు ఉంటాయి. కాకపోతే మనం ప్రస్తుతానికి వెజిటేరియన్ భోజనం మాత్రం ఆస్వాదించబోతున్నాం. నేనైతే ఈ భోజనాన్ని పెళ్లి భోజనం అనే చెప్తాను. మనం లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసరికి నాన్ ఏసీ అంబియన్స్ మనం చూడవచ్చు. ఇక్కడ మనం బోర్డు చూడొచ్చు అనమాట. ఈ బోర్డులో ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం పొందుపరిచి ఉంటాయన్నమాట. జస్ట్ ఇట్లా లోపలికి మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి చూడండి సీటింగ్ ఎంత బాగుంది కదా. చక్కగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఆరు బయట చక్కగా కూర్చొని భోజనాన్ని, స్టార్టర్స్ని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు అనమాట. భోజనంతో పాటు బిర్యానీస్, అనేక రకాల ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం నేను మీకు ఇప్పుడు క్యాట్లాగ్ కూడా చూపించబోతున్నా. అలా మనం ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే కనుక ఏసీ అంబియన్స్ కూడా ఉందన్నమాట. సో ఒకసారి మనం ఇక్కడికి లోపలికి వెళ్తాము. ఇది వచ్చరికి ఆరు బయట నాన్ ఏసీ అంబియన్స్ అనమాట. ఒకవేళ లోపల మనం కూర్చోవాలంటే కనుక ఫుల్ ఉంటే ఇక్కడ మనం వెయిటింగ్ హాల్ కూడా అనుకోవచ్చు అనమాట. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి చక్కటి మంచి అంబియన్స్తో ఈ హోటల్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట. చాలా క్లీన్గా, నీట్గా ఉంది హోటల్ అయితే. చూడండి చక్కగా పచ్చదనం చక్కగా ఇక్కడ ఉట్టిపడేలాగా ఆర్టిఫిషియల్ చెట్లన్నీ, అక్కడక్కడ ఒరిజినల్ చెట్లు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది అనమాట. అంబియన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. పిల్లలతో వస్తే కనుక ఈ అంబియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సర్వీస్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే లైవ్ కిచెన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం మనం ప్రిపేర్ చేసినా డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. లైవ్ కిచెన్ అది చక్కగా మేము కూడా ఒక ప్లేస్ అయితే చూసి చక్కగా మనం ఒక చోట సెటిల్ అవడం జరిగింది. నేను చెప్పా కదా దీనికి సంబంధించిన క్యాట్లాగ్ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఐటమ్ మీరు గమనిస్తే కనుక అన్ని ఎకానమీలోనే ఉన్నాయి. ఇక్కడ మనం చెయ్యబోయే అరిటాకు భోజనం జస్ట్ 100 రూపీసే అనమాట. పెళ్లి తరహా భోజనం అనమాట. పెళ్లి భోజనమే అనుకోవచ్చు. ఇక 100 రూపాయలకే వీళ్ళు అందిస్తున్నారు. చూడండి చక్కగా వాటర్ బాటిల్ అయితే మేము తీసుకున్నాం. వాటర్ బాటిల్ తీసుకొని ఒక మంచి ప్లేస్ చూసి సెటిల్ అయ్యాం. ఇక్కడ చూడండి మనకి చక్కగా రాగానే సర్వీస్ కూడా చాలా క్విక్గా ఉంది. ఇక్కడ మనం రాగానే మంచి అరిటాక్ వేసి అరిటాక్ చక్కగా శుభ్రం చేసిన తర్వాత ఐటమ్స్ అన్నీ కూడా వేయటం మొదలుపెట్టారు. ఒక్కోటిగా అన్ని ఐటమ్స్ కూడా మనకి వడ్డిస్తున్నారనమాట. సో భోజనం అనేది అరిటాకులో తింటే దాని రుచి అనేది రెట్టింపు అవుతుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ప్లేట్లలో, పేపర్ ప్లేట్స్లో తినే కంటే అరిటాకు భోజనం చేస్తే చాలా ఆరోగ్యకరం అనమాట. సో చూడండి ఇక్కడ మనకి గమనిస్తే కనుక పప్పు, గుజ్జు, బంగాళదుంప కూర, ఒక కేసరి స్వీటు, దీంతోపాటు డైమండ్ అప్పడాలు, నాకు బాగా ఫేవరెట్ అయిన చల్లమిరపకాయలు కూడా వీళ్ళు వడ్డించడం జరిగింది. దీంతోపాటు ఒక రోటి చట్నీ, ఒక గుజ్జు కూర కూడా వీళ్ళు వడ్డించడం జరిగింది అనమాట. అన్నీ మనం చూసుకుంటే కనుక ఒక అరిటాకులో పెళ్లి భోజనం తరహానే అన్నీ ఉన్నాయి. ఇక్కడ చక్కగా నీట్గా అన్ని చూడండి చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా వడ్డిస్తూ ఉన్నారు. చూస్తుంటేనే అసలు వీళ్ళు వడ్డిస్తుంటేనే చూస్తుంటేనే ఆకలి రెట్టింపు అయిపోతుంది. ముందుగా కొంచెం స్వీట్ మనం టేస్ట్ చేద్దాం. కేసరి అయితే చాలా చాలా చక్కగా చాలా టేస్ట్తో ఉంది, కమ్మని రుచిగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఒక ఫ్లేవర్ రైస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి కరివేపాకు ఫ్లేవర్ రైస్ అనమాట. రోజుకో రకం అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఈరోజు కరివేపాకు రైస్, రేపు పుదీనా రైస్, అట్లా రకరకాల వీళ్ళు ఫ్లేవర్ రైస్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈరోజు మనకు వచ్చేసరికి ఈ కరివేపాకు రైస్ అయితే రావడం జరిగింది. చక్కగా ఉంది, కమ్మగా ఉంది. ఇప్పుడు మనం మిల్ మేకర్ కర్రీని రుచి చూడబోతున్నాం అనమాట. సో చాలా రేర్గా దొరికే కర్రీ, చాలా రుచికరంగా కమ్మగా ఉంది. వాతావరణం అయితే చక్కగా నీట్గా క్లీన్గా ఉంది. మంచి ఏసీలో వేడి ఐటమ్స్ అన్నీ వీళ్ళు మనకి వడ్డిస్తూ ఉంటే తింటూ ఉంటే అసలు అలా స్మూత్గా వెళ్ళిపోతున్నాం మనం ఏం తింటున్నా సరే. ఈ కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చక్కగా ఉంది. దీంతోపాటు రోటి చట్నీ కూడా దీంట్లో ఒకసారి కలుపుకొని మనం తిని చూద్దాం. నెయ్యి కూడా ఉంటే బాగుంటుంది కదా, నెయ్యి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పప్పులో మనం నెయ్యి వేసుకొని తిని చూద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మన ఐటెం ఏదైపోయినా సరే మనం చెప్పకుండానే చకచకా తెచ్చి వడ్డిచ్చేస్తున్నారు. అంత స్పీడ్గా ఉంది ఇక్కడ సర్వీస్ అయితే. రోటి చట్నీ కూడా చాలా చాలా కమ్మగా ఉంది. ఇప్పుడు బంగాళదుంప గుజ్జుకూర ఒకసారి రుచి చూద్దాం. బంగాళదుంప గుజ్జుకూర అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఆర్కే మెస్ అనమాట. మచిలీపట్నంలో ఉంటుంది. అక్కడ సాంబారు, పప్పు, బంగాళదుంప గుజ్జుకూర అన్నీ కూడా మన టేబుల్ మీద పెట్టేస్తారనమాట. సో దీనికి సంబంధించిన బ్రాంచ్ రీసెంట్గా మన విజయవాడలో కూడా ఓపెన్ చేశారు, వెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు మనం నెయ్యిని ఇట్లా చూడండి, వేడి వేడి రైస్లో నెయ్యిని ఇలా గుమ్మరించుకొని వేడి వేడి పప్పుని అలా కలుపుకొని తింటే అసలు మామూలుగా ఉంటుంది కదా. ఆ జగ్గు చూడండి ఎట్లా ఉందో, మంచినీళ్ళ జగ్గులా ఉంది. దాదాపుగా సగం వరకు నెయ్యి ఇందులో వీళ్ళు పెట్టారు. మనం ఇంకా ఇష్టం వచ్చినట్టు వడ్డించుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఇక వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకొని పెరుగు మిరపకాయ అలా ఇరిపి చిన్న ముక్క ఆ పప్పు అన్నంలో నంచుకొని తింటుంటే అసలు మామూలుగా లేదు. ఇక ఏమీ అక్కర్లేదనమాట. ఈ కాంబినేషన్తోనే మనం భోజనాన్ని అవకొట్టేయచ్చు, అంత బాగుంది పప్పు కూడా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. టమాటా పప్పు ఈరోజు వీళ్ళు వడ్డించారనమాట. అసలు చాలా చాలా కమ్మగా ఉంది. మనకి పెళ్ళిళ్ళలో ఏ విధంగా అయితే ఈ టేస్ట్ అయితే వస్తుందో దానికంటే మస్తుగా ఉందన్నమాట. అయిపోతుంటే భోజనం, వేడి వేడి భోజనాన్ని వీళ్ళు వడ్డిస్తున్నారు. నాకైతే టమాటా పప్పు చాలా బాగా నచ్చింది. అందుకని దాదాపుగా 3 సార్లు అయితే నేను టమాటా పప్పుతోనే రైస్ అయితే మొత్తం అవగొట్టాను అనమాట. చాలా కమ్మగా ఉంది. చూడండి అసలు ఆ లుక్ చూడండి, ఆ అరిటాకు ఐటమ్స్ అసలు మామూలుగా లేదు కదా. తెచ్చిన 3 పండు పెరుగు మిరపకాయలు మొత్తం నేను తినేసాను. మళ్ళీ రిపీటెడ్గా పెరుగు మిరపకాయలు నేను 2 సార్లు తెప్పించుకున్నాను. చాలా చాలా కమ్మగా ఉన్నాయి పెరుగు మిరపకాయలు అయితే. తర్వాత ఇప్పుడు ఒకసారి మనం సాంబార్తో రుచి చూద్దాం. సాంబార్ వడ్డిస్తుంటేనే ఘుమఘుమలాడిపోతుంది వాసన. అసలు లోపల రాగానే ఫస్ట్ నాకు సాంబార్ వాసనే వచ్చింది. భలే బాగుంది అసలు. చూడండి, సాంబార్లో కూడా మనం చక్కగా ఈ పెరుగు మిరపకాయలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. సాంబార్తో, పెరుగు మిరపకాయలతో, ఇచ్చిన డైమండ్ అప్పడాలతో ఈ భోజనం, సాంబార్ భోజనం అయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు దాకా మనం టేస్ట్ చేసిన ప్రతి ఐటెం కూడా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం భోజనాన్ని గడ్డ పెరుగుతో ముగిద్దాం. ఈ పెరుగు అయితే బ్రహ్మాండంగా ఉంది. గడ్డ పెరుగు ఇచ్చారనమాట. చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంది. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హోటల్స్ ఉంటే రిఫర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.